ఇన్ఛార్జ్ సార్ రెడీ సార్. ఒకటి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేశ్వర గారి గెలుపు సత్యం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని 7 నెలల్లో చూసిన ప్రజలు, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. సోదరుడు వేసిన ఒక ప్రశ్న, ఇంతమంది మీరు పోటీ పడి ఇంతమంది చేయాలా? తెలుగుదేశం పార్టీ నిర్మాణంలోనే ఆ ఎన్నిక ఎవరు పోటీ చేస్తారు కాకుండా తెలుగుదేశం పార్టీ లేదా కూటమి అభ్యర్థిని నిలబెట్టినప్పుడు పార్టీ ప్రణాళిక, పార్టీ నిర్మాణం ప్రకారం పనిచేయటం. అది అవతల వ్యక్తి బలవంతుడా బలహీనుడా మాకు అసందర్భం. మేము ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని పనిచేయడం ఒకటి. ప్రతి ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మీద ఈ రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తుందో, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఎలా ధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అంశాలను ప్రజలకు చూపిస్తూ ప్రజల్ని మరో అభివృద్ధి వైపు, ప్రజాస్వామ్య పరిరక్షణ వైపు జనాన్ని సమీకరించే భాగమే ఇది. దీనిలో భాగంగానే ఎన్నికలను కూడా వ్యూహాత్మకంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు చెబుతూ తద్వారా ఎన్నికలను కూడా అంశంగా తీసుకుని పనిచేస్తున్నారు.